మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? గమనించండి, జీవితంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అవుతున్నందుకు, ఫెయిల్ అయినందుకు, ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో కూడా మనుషులు జీవిస్తూ ఉంటారు. ఇంతకీ ఫెయిల్ అయినందుకు ఫీల్ అవుతున్నారా? గమనించండి, చూడగలిగితే పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఓడిపోయిన వారు, విఫలమైన వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదో అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. గమనించగలిగితే ప్రేమలో విఫలమవుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఫెయిల్ అనటం అనగా ఓడిపోవటం లేదా విఫలమవటం. ఎంతోమంది ప్రేమలో ఓడిపోయిన వారు, విఫలమైన వారు ఉన్నారు. ప్రేమలో ఓడిపోయి చివరకు పిచ్చివారైన వారు కూడా ఉన్నారు. ప్రేమలో విఫలమైపోయి చివరకు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ ఉంది, ఈ లోక ప్రేమ ఉంది. ఈ రెంటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోక ప్రేమలో ఎంతో కొంత స్వార్థం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. అందుకే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడే ప్రేమ, ప్రేమయే దేవుడు. రాయబడి ఉంటుంది, మనం చూడగలిగితే యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని. ఈ లోకంలో కలిగేవి కేవలం ఆకర్షణలే. ఒక అమ్మాయి లేక ఒక అబ్బాయిని చూసినప్పుడు మొదట వారి అందమును చూసి ఇష్టపడేవారు ఉంటారు. అందమును చూసి ఇష్టపడేవారు వారి హృదయంలో కలిగిన ప్రేమను బట్టి కాదు గాని శరీరమును బట్టి కలుగుతున్న ఆకర్షణ లేక వ్యామోహాన్ని బట్టి ప్రేమిస్తారు. ఎంతోమంది నేను వారిని ప్రేమించాను, వీరిని ప్రేమించాను అని అంటూ ఉంటారు. అయితే వారు ప్రేమించినట్లుగా, వారు కోరుకున్నట్లుగా వివాహాలు చేసుకొని కేవలం కొద్దిమంది మాత్రమే సంతోషంగా, సమాధానంగా జీవిస్తున్నారు. కానీ కొంతమంది జీవితాల్లో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారని, కన్నీళ్ల మధ్యలో జీవిస్తూ ఉన్నామని, అనవసరంగా ప్రేమించి వివాహం చేసుకున్నామని చెప్తున్న వారు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే నేను ప్రేమలో పడ్డాని అని చెప్తున్నవారు ఒకరి శరీరములు ఒకరు వాడుకొని వేరవుతున్న వారిని కూడా నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా కాలం క్రితం ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఈ రీతిగా అంది, అన్నా, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, నమ్మకంగానే ఉన్నాను, ఇద్దరం వివాహం కూడా చేసుకుందాం అనుకున్నాము. కానీ మేమిద్దరం కలిసి ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా హద్దులు మీరలేదు. కారణం ఏంటంటే మా ప్రేమ అంత గొప్పది అని చెప్తూనే తను చాలా ఏడ్చుకుంటూ ఆఖరిలో అన్న మాట ఏంటంటే, చివరకు ఆ వ్యక్తి నన్ను మోసం చేసి నన్ను విడిచి వేరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అని కన్నీళ్లు పెడుతూ ఫోన్లోనే ఏడుస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. ప్రేమలో పడి నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావా? ప్రేమించిన వాడు మోసం చేశాడని, ప్రేమించిన ఆడది మోసం చేసిందని ఇహలోకంలో ఇక బ్రతుకే అనవసరం అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కృంగిపోతున్నావా? ప్రేమలో పడి చదువులు వెనకబడుతున్నావా? ప్రేమలో పడి శరీరాలను పంచుకొని స్వార్థంతో వాడుకున్నారు అని కన్నీళ్లు విడుస్తున్నావా? ప్రేమలో పడి నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? ప్రేమలో పడి అనారోగ్యానికి గురయ్యావా? ప్రేమలో పడి ఆస్తిని పోగొట్టుకున్నావా? ప్రేమలో పడి అందరినీ దూరం చేసుకున్నావా? ఇంకా ఎన్నో రకాలుగా నష్టపోయావా? నిజమైన వ్యక్తి ఖచ్చితంగా దేవుని ప్రేమను చూపిస్తాడు. నిజమైన వ్యక్తి ఖచ్చితంగా దేవుని ప్రేమను చూపిస్తాడు. ప్రేమిస్తున్నట్లయితే నేను ప్రేమించింది మరొకరికి దక్కకూడదు అని యాసిడ్ పోసి చంపేస్తున్న వారు లేరా? పెట్రోల్ పోసి తగలబెడుతున్న వారు లేరా? అనేక రకాలుగా వారు ఈ రీతిగా హాని చేయటానికి చూస్తున్నారు. ప్రేమించిన వారు ప్రాణం ఇవ్వాలే గాని ప్రాణాన్ని తీయకూడదు. అదే నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు వారి ప్రేమ కూడా అటువంటిదే. ఆయన మన ప్రాణాన్ని అడగలేదు, మన నుంచి ఆయన ఏమీ కోరుకోలేదు, కానీ మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. అయితే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగంగా, బలిదానంగా మన కోసం ఇచ్చేశాడు. అదే నిజమైన ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా,
ప్రేమించిన వాడు మోసం చేశాడని, ప్రేమించింది మోసం చేసిందని, ఇక ఈ జీవితం అనవసరమని, ఇలా బ్రతకటం ఇంకెందుకు అని చెప్పి, చిచి నేను ఎందుకు ఇలాగా ఉండాలి అని చెప్పి చనిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నావా? గమనించండి, దేవుడు నీ కొరకు అనుగ్రహించిన ఆయుష్ అది ఎంతవరకు ఉందో ఖచ్చితంగా ఇన్ని రోజులు నువ్వు జీవించి తీరాల్సిందే. బలవంతంగా చనిపోవటానికి వీల్లేదు. గమనించండి, యవన ప్రాయంలో ఈ రీతిగా మోసపోయి, నేను మోసపోయానని గ్రహించి, చిచి వాడి కోసం నేను ఎందుకు చనిపోవాలి, ఆమె కోసం నేను ఎందుకు చనిపోవాలని ఒక గట్టి నిర్ణయం తీసుకొని, దేవుడు నీ కొరకు అనుగ్రహించిన ఆయుష్ దినములలో మరొక వివాహం చేసుకుని ఎందుకు సంతోషంగా బ్రతకూడదు ఆలోచించండి. ఎవరి కోసమో నువ్వు చనిపోతే నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి? నిన్ను ప్రేమించే నీ ఇంటిలో నీ అన్న లేక తమ్ముడు, నీ చెల్లి లేక నీ అక్క ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసమో నువ్వెందుకు చనిపోవాలి? అదంతా చీకటి పాపపు ఊబి అని గ్రహించి, నీ ఉన్న చోటే ధైర్యంగా పైకి లేచి, ఇక నాకంటూ మంచి భవిష్యత్తు ఉంది అని గ్రహించి, గుర్తించి, ఆలోచించి గట్టి తీర్మానం తీసుకునే సమయమే ఈ సమయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సహాయము తప్పక నీకుంటుంది. మోసం చేసే మనుషులను నమ్మి నష్టపోయాను, నా కోసం ప్రాణం ఇచ్చిన నిన్ను మరచి తిరిగాను, నన్ను క్షమించు ప్రవ్వా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ చేతిని పట్టుకొని నిన్ను పైకి లేపి నీకు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఎంతోమంది తమ జీవితాలను ఆ రీతిగానే కొనసాగిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల్లో పట్టుకున్నప్పుడు చెడిపోయిన వారి బ్రతుకును కూడా దేవుడు సరిదిద్ది పైకి లేపి, ఇదిగో ఇలాగా మీ అందరి ముందు కూడా నన్ను నిలబెట్టాడని ఒకానొక రోజు నువ్వే సాక్ష్యం చెప్పే సమయం వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇంతవరకు మోసపోయిన దినాలు చాలు, ఇంతవరకు మనుషుల్ని నమ్మి నష్టపోయింది చాలు, ఇంతవరకు నమ్మి శరీరంలో పాపాన్ని నింపుకున్నది చాలు. ఎప్పటికైనా నీ ఒక తీర్మానం చేసుకో, మోకరించు, దేవుని ప్రేమను గుర్తించు, చీకటిని తొలగించి మంచి భవిష్యత్తును నీకు అనుగ్రహించి దేవుని మీద విశ్వాసం ఉంచు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడు నిన్ను ఆదరించి నిన్ను పైకి లేవనెత్తి మంచి జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్.